మనుషుడు మాట్లాడితే నిష్ప్రయోజనం ప్రభు, అది ఎవరికి ఉపయోగం లేదు. నీ దాసుని ఉపయోగించుకొని నీవు మాతో మాట్లాడు. ఎందుకంటే ఈవేళ మేము ఈ సమయం దాన్ని కేటాయించాం. దయచేసి ఈ దాసుని వాడుకోమని మీరు దేవుని వేడుకుంటారు. ఆ తర్వాత దేవుని వాక్యధారం మీకు ప్రవహిస్తుంది. అన్నా, నువ్వు ప్రార్థించినప్పుడు నాకు అద్భుతం జరిగింది అన్నా. నేను ప్రార్థించినప్పుడు జరిగింది. అట్లయితే చూడబా, కెమెరా ఎటు తిప్పు. అది నేను ప్రార్థించినప్పుడు జరిగింది. అంత సీన్ లేదు. నేను ప్రార్థించాను, నువ్వు విశ్వసించావు, దేవుడు దయ చూపాడు, అంతే. నీకు ప్రకటింపబడిన వాక్యం నీలో స్థిరపరచాలనుకున్నాడు. ఈ కార్యం నీకు జరిగించాడు. నీ కుటుంబానికి కూడా ఈ సూచన సరిపోతుంది. వాళ్ళు కూడా దేవునికి కనెక్ట్ అవుతారు. ఇది ఇక్కడ పాయింట్. అలాగే ఎన్నో కార్యాలు జరిగినాయి. ఎంతోమంది ఆత్మలు వాళ్ళ రిపోర్ట్స్ మారిపోయినాయి. వాళ్ళ ఎడల అద్భుతాలు జరిగినాయి. వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు, ఆదివారం రోజు మస్తు సాక్ష్యాలు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వాళ్ళు దేవుని మహింపరుస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున అన్నా నా గురించి అయితే వెంటనే ఖండిస్తాను, అదేం లేదు, దేవుని కార్యమే జరిగింది నీలో అని. మనుషుల్ని దేవునికి కనెక్ట్ చేసే పని సేవకులుగా, కాపర్లుగా మాకు అప్పగించాడు. కానీ మనుషుల్ని మాకు కనెక్ట్ చేసుకునేటువంటి పనిని దేవుడు మాకు అప్పగించాల. ఒకవేళ మనుషుల్ని మాకు కనెక్ట్ చేసుకున్నాం అనుకో, టపిమని పోయామనుకో, మాకు కనెక్ట్ అయిన వాళ్ళందరూ పోతారు. ఎందుకంటే మా స్థిరం లేని బతుకులు కదా, ఎప్పుడు వెళ్ళిపోతాం తెలియదు కదా. నేనే కాదు, ఏ పాస్టర్ అయినా, ఏ బోధకుడైనా ఎంతవరకు ఉంటాడు? స్థిరంగా ఉండేవాడు దేవుడు ఒకడే. కాబట్టి భక్తులందరూ దేవునికి కనెక్ట్ అవ్వాలి, కానీ భక్తులు కనెక్ట్ కాకూడదు. అవునా? అది వాస్తవం. అందుకే అవకాశం ఉన్నంత వరకు అందరినీ దేవునికి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఆఖరికి స్పష్టమైన అద్భుతాలు జరిగినా కూడా దేవుడే చేశాడు, సో దేవునికి వెళ్ళి చూడు అని. రెండవది, వాక్యాన్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే వాక్య ప్రేమికులం కావాలి మనం. దేవునికి స్తోత్రం. ముందు వాక్యం, వెనక సూచక్రియ. చూడండి ఒకసారి మళ్ళీ